హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈసారి అయితే సంక్రాంతి ఫెస్టివల్కి నేను మా అక్క వాళ్ళ ఊరికైతే వచ్చాను అనమాట. 1 వీక్ ముందే వచ్చేసాను. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారో లేదో ఫుల్గా మంచిగా చలికి పడుకుంటారులే అనుకుంటే హాలిడేస్ వచ్చినప్పటి నుంచి వీళ్ళైతే మరీ 6 o'clock కంటే ముందే లేచేస్తున్నారనమాట. వాళ్ళు లేవడమేమో కానీ మా బుడ్డదైతే నిద్ర లేచి ఫస్టే అందరిని లేపేస్తుంది. అన్న లేవండి, ఆ అమ్మ లేవండి అని. వన్స్ పిల్లలు లేచారంటే మనం మాత్రం ఏం పడుకుంటాం చెప్పండి. సో ఇంకా నిద్రే పట్టదు కాబట్టి మా అక్క అయితే పొద్దున్నే లేచి వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసుకుంటుంది ఇక్కడ. ఇంకా బేసిక్గా ఉండే పనులే కదా, ఊర్లో ఉన్నామంటే బయట మొత్తం చల్లుకోవడం అట్లా ముగ్గులేసుకోవడం అని. అండ్ మా అక్క వాళ్ళకైతే ఇంటి ముందు కొద్దిగా ప్లేస్ ఉంటుంది కాబట్టి మంచిగా ముగ్గులైతే పెట్టుకుంటుంది మా అక్క. అండ్ ఇంకా నేను వచ్చినప్పటి నుంచి అయితే నేను మా అక్కే ఉంటున్నాం అనమాట. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా బావగారికి అయితే వాళ్ళు గోవా ఆఫీస్ టూర్కి అయితే వెళ్ళిపోయారు. సో 1 వీక్ వరకు అయితే రారని చెప్పారు. ఇంకా నేను మా అక్కనే ఉండిపోయాం అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇలా నేను మా అక్కనే కలిసి టైం స్పెండ్ చేయడం. ఎప్పుడు మా అక్క హైదరాబాద్ వచ్చినా కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం, నేను అక్కడికి వెళ్ళి కలవడం, లేకపోతే నేను మా అక్క దగ్గరికి రావడం అట్లా జరుగుతూ ఉండేది. బట్ ఫస్ట్ టైం అనమాట నేను మా అక్క దగ్గరికి వచ్చినప్పుడు మా బావగారు టూర్ వెళ్ళడం అండ్ మా హస్బెండ్ ఏమో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అక్కడే ఉండడం ఫెస్టివల్కి. సో ఇంకా మా ఇద్దరికే టైం స్పెండ్ చేయడానికి ఒక టైం అంటూ దొరికింది ఈసారి. ఇంకెలా ఉందంటే అనుభవించి రాజా అనమాట. ముగ్గురు పిల్లల్ని వేసుకొని నేను మా అక్క మార్నింగ్ నుంచి ఎలా టైం స్పెండ్ చేస్తున్నాం అనేది నేను ఒక వ్లాగ్ లాగా అయితే షూట్ చేసుకున్నాను. పెద్ద లోటాకి ఇచ్చింది, పెద్ద లోటాకి. ఇంకా మంచిగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మాకు నచ్చిన టైంకి నచ్చినట్టు చేసుకొని తింటూ ఉన్నామనమాట. ఇక బేసిక్గా చేయాల్సిన వర్క్స్ అంటూ ఏం లేవు. ఫెస్టివల్ వర్క్స్ అంటే చాలా ఉంటాయి కదా, పిండి వంటలు చేసుకోవడం అవన్నీ. అవైతే ఏం పట్టించుకోవట్లేదు అనమాట. ప్రశాంతంగా నిద్ర లేచామా, బ్రేక్ఫాస్ట్ చేసామా, టీ తాగామా, ముచ్చట్లు పెట్టుకున్నామా అన్నట్టు డే అయితే అట్లా టైం గడిచిపోతూ ఉంది. అండ్ ఇంతకుముందు అయితే మా అక్క నేనైతే ఫుల్ కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం అంటే ఎంతలో కొట్టుకొని తిట్టుకునే వాళ్ళం అంటే అసలు ఒకరికంటే ఒకరికి పడేది కాదు. ఎప్పుడైతే మా అక్క స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ జాయిన్ అయిందో అప్పటి నుంచి కొంచెం ఇద్దరి మధ్య బాండింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయింది. సో ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇంకా స్ట్రాంగ్ అయింది అనమాట. ఒకప్పుడు ఇద్దరం ఎదురెదురుగా ఉన్నా కానీ ఏదో ఒక విషయంలో కొట్టుకుంటూ తిట్టుకుంటే వాళ్ళం. అంటే ఏంటంటే పోటీ అనమాట. అంటే నువ్వే చెయ్యి, నేను చెయ్యను, ఇది నువ్వు చెయ్యి, ఈ వర్క్ నువ్వు చేయని, ఇంట్లో వర్క్స్ అన్నిటి దగ్గర తిట్టుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం. అలాంటిది మా అక్క మ్యారేజ్ అయిపోయి ఇటు వచ్చేసిన తర్వాత ఇంకా లిటరల్లీ ఇద్దరం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి ఆ బాండ్ అనేది స్ట్రాంగ్ అయిందేమో అనుకుంటాను నేను. బాగుంది. ఇట్రా ఏంది ఇట్రా. ఇప్పుడు వాడు ఎట్ట ఎక్కాలని చూడాలి. ఎక్కు మరి, ఎక్కు. ఎట్ట ట్రై చేస్తుందో చూడండి, ఎక్కుదామని. మనుషులు ఏది చేస్తే అది చేసిద్దు. మీరే నేర్పిస్తున్నారు మా అమ్మాయికి అన్ని. ఇటు నుంచి రావచ్చు కదే. ఇటు మా నువ్వు లేగు మా అమ్మాయి కొబ్బరి నూనె రాత అంతలోకి. మా ఇక్కడ కూర్చో, కొబ్బరి త్వరగా పైకి ఎత్తమ్మా. ఇంకా వీడైతే అక్క వాళ్ళ పెద్ద బాబు అనమాట. వీడికైతే డ్రాయింగ్ స్పిచ్ ఒకటి ఉంది. ఏదన్నా బొమ్మ కనిపించిందంటే చాలు దాన్ని వేసిందాక వదిలిపెట్టడు. నిన్నేమో ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ వేసి నాకు ఒకటే చూపిస్తున్నాడు. అండ్ ఈరోజు అయితే బీటీఎస్లో మనకి ఐడియా ఉన్నాడు. మీరు బీటీఎస్ ఎంతమంది చూస్తారో లేదో కామెంట్ చేయండి. సో బీటీఎస్ వాళ్ళు అయితే పెట్టుకొని ఇట్లా బొమ్మలు అయితే గీస్తూ ఉన్నాడు. ఇంత చిన్న ఏజ్లో ఇంత టాలెంటెడ్గా ఆ కొంచెమన్నా గీసాడంటే కూడా నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. ఇంకా మా అక్క అయితే ఒకప్పుడు మంచిగా నేను వచ్చినప్పుడల్లా నాకు కొత్త కొత్త బట్టలు కొనేసి నాకు చూపించేది, ఇది బాగుంది అది బాగుంది అనేది. మొత్తానికైతే నన్ను మర్చిపోయి మా బుడ్డదాని మీద పడింది. సో ఇంకా మా బుడ్డది వచ్చిందంటే చాలు మా అక్క అన్నీ కొత్త కొత్తవన్నీ కొనేదని అవి చూపిస్తూ ఉంటుంది, ఇది బాగుందా అది బాగుందా అని. తీసుకో లోపల పోయింది. దీంట్లో పెడతావు, ఇది దీంట్లో పెడతా, ఇక్కడ పెడతా, ఇది పెడతా ఇది అవి ఆడుకునే కాదు అసలు చూడ. ఇట్లా ఇటు ఇంకా ఏంటో ఇద్దరమే అయిపోయే వరకు ఏ వర్క్ చేయబుద్ధి కావట్లేదు మాకైతే. సో ఇంక ఇక్కడైతే అక్క బట్టలు అన్నీ పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాష్ చేసి ఆరేస్తుంది. సో ఇంకైతే ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే ఏం ప్లాన్స్ లేవన్నమాట. అసలు ఏం ప్రిపేర్ చేసుకుందాం ఏంటి అని. సండే కాబట్టి బేసిక్గా అందరూ నాన్ వెజ్ అనుకుంటారు. బట్ రెగ్యులర్గా మేమే వండుకొని తినే వరకు చాలా బోర్ కొడుతుంది కదా. సో అస్సలు తినాలనిపించట్లేదు. ఇంకా వీళ్ళైతే హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి బిర్యానీ అంటున్నారు. బేసిక్గా వాళ్ళ స్కూల్లో అయితే మాస్టర్ షెఫ్ పెట్టారు. ఆ రోజు అక్క దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిందనమాట. సో ఆ రోజైతే వాళ్ళకి తినడానికి ఛాన్స్ దొరకలేదంట. సో
ఇంక అప్పటి నుంచి మాకు బిర్యానీ కావాలని ఒకటే గోల చేస్తున్నారు. బేసిక్గా అక్క వాళ్ళ ఊర్లో అయితే ఇంతకుముందు ఇలా డెలివరీస్ ఉండేవి కాదు, ఏదైనా బిర్యానీస్ కానీ ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటే. సో ఇంకైతే నేను వచ్చిన తర్వాత చెప్పిందనమాట, ఒక హోటల్ రెస్టారెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది బిర్యానీ, అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుందామని. సో ఇంక అక్క అయితే ఇక్కడ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టింది ఆఫ్టర్నూన్ కోసం. ఇంక ఈరోజు అయితే వంట ఏం లేదు, మంచిగా బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం అనుకున్నాము. సో ఇంక ఇక్కడైతే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము ఆఫ్టర్నూన్. ఇంకా ఎర్లీగానే వచ్చింది, ఆర్డర్ పెట్టిన 15 to 20 మినిట్స్లోనే వచ్చేసింది అనమాట బిర్యానీ అయితే. సో మంచిగా ఒక 2 బిర్యానీస్ అయితే తెచ్చుకున్నాము. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ నేను షాక్ అయిన విషయం ఏంటంటే, వీళ్ళు ఈ బిర్యానీలోకి గోంగూర పచ్చడి ఉంటుంది కదా, అది కూడా పంపించారనమాట. నేను ఎప్పుడు అసలు చూడలేదు, నాకు ఎప్పుడు గోంగూర పచ్చడి రావడం కూడా. సో ఇంకా వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి. అంతే వీడియో, బాయ్ బాయ్.